కంగువా. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనకి ఎన్నో టీజ్ ట్రైలర్స్లో మొత్తంలో మనకి ప్రజెంట్ టైంలో ఏంది, దాంతోపాటు మనకి హిస్టరీ విజువల్స్ మనకి చూపిస్తూ వచ్చారనమాట. అండ్ రీసెంట్గా ఫైనల్ ట్రయల్లో అయితే పిల్లవాడు మిస్సింగ్, వాటికి వీటికి ఏమైనా కనెక్షన్ ఉందా, మరి మొత్తానికి ఏం జరిగింది, ఇది మీరు థియేటర్లు చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రెషియస్ మనీ, హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ, హ్యావ్ ఏ గుడ్ స్లీప్ మ్యాన్. ఆహా లేదు బ్రో, నువ్వు ఫేక్ చెప్తున్నావు, నువ్వు నమ్మకుండా థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూస్తాను, నువ్వు బాధపడుతూ ఉండి అప్పుడు నేను గుర్తొస్తాను నీకు, అప్పుడు నా వాల్యూ నీకు తెలుస్తుంది అనమాట. ఆల్ రైట్. అండ్ దీంట్లో చాలా కారణాలు చెప్తాను. అండ్ దీంట్లో నాకు బాగా ఆశ్చర్యపోయింది ఏంటంటే నైట్ ఒక పక్క మళ్ళీ లైటింగ్ అనిపిస్తుంది. ఓకే ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు డీప్ ఓషన్, మొత్తం డీప్కి వెళ్ళిపోదాం. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్, బిగినింగ్ మనకి ప్రెసెంట్ టైమ్ లైన్లో ఉన్న ఫ్రాన్సిస్ క్యారెక్టర్తో స్టార్ట్ చేస్తారనమాట. క్యారెక్టర్ని ప్రాపర్గా రాసుకోలేదు, ఎగ్జిక్యూషన్ బాగాలేదు, అండ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఆన్ ది స్క్రీన్ ఉన్నంతసేపు. ఒక క్యారెక్టర్తోనే తలకాయ నేప్రా బాబు అంటే దానికి తోడు పేరుగా మనకి దిశ పట్టాలి అసలు. అందుకే కల్కి మూవీలో కూడా అవాయిడ్ చేసిన, అందుకే యాక్టింగ్ బాగోదు, ఎందుకు పెడతారో అర్థం కాదనమాట. సంబంధం లేకుండా క్యారెక్టర్స్ని పెట్టుకుంటారు, అంటే ఎటువంటి ఉపయోగం ఉండదు, ఉన్నంతసేపు మనకి ఇరిటేషన్ తప్ప. సో అలాగే మనకి ఒక పక్క ఫ్రాన్సిస్ క్యారెక్టర్ని తట్టుకోలేకపోతున్నారా బాబు అంటే ఇంకా ఈ క్యారెక్టర్ కూడా అనమాట. మళ్ళీ విడివిడిగా క్యారెక్టర్స్ ఒక పక్క తట్టుకోలేకపోతున్నారా అంటే కలిపి ఉన్న పోర్షన్స్ చూపిస్తారనమాట. అబ్బా ఉన్నంతసేపు మనకి చిరాకు వస్తూ ఉండిద్ది భయ లిటరల్లీ. అండ్ సాంగ్ ప్లేస్మెంట్స్ మనకి బాగోవు, అండ్ దానితో మనకి టూ మెనీ బ్లాక్ స్పాట్స్ ఇన్ ది స్క్రీన్ ప్లే మ్యాన్. చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఓట్లకి ఎలా వచ్చాడు తెలీదు. అంటే ఓకే సినిమా లిబర్టీకి 1, 2 సరే 4, 5 తీసేసే పర్లేదు, పిల్లవాడు బోట్లకి ఎలా వచ్చాడు తెలీదు. అసలు ఆ బోట్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి ఎలా వచ్చాడు తెలీదు. పిల్లవాడికి బుల్లెట్లు ఎందుకు తగలవు తెలీదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తగులుతాయి, కానీ సారికి మాత్రం బుల్లెట్ తగలదు అనమాట. మీరు అనొచ్చు బ్రో మనకి పవర్స్ ఉన్నాయని మనం చెప్పి, స్పాయిలర్ అలర్ట్, గాడిది గుడ్లేండి తీసేయండి, పవర్స్ ఉన్నాయని మనకి చూపించారు కదా బ్రో అంటే ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు తను కంట్రోల్ చేసేటప్పుడు మనకి ఎలా చూపించారు, మనకి ఐజ్ అనేవి రెడ్ అవుతాయి అనమాట. ఓకేనా, గ్రీన్ కలర్లో ఉంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఆ మనుషులు అనమాట, విలన్ వైపున మనుషులు. కానీ అక్కడ గ్రీన్ కలరే కదా ఉంది ఆ హోటల్ వాళ్ళు అలా ఉన్నప్పుడు, మరి బుల్లెట్లు ఎందుకు తగలలేదు తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే నీకు ఎన్నో బ్లాక్ స్పాట్స్ అనేవి తగులుతూనే ఉంటాయి అనమాట ఈ స్క్రీన్ ప్లేలో. ప్రొసీడింగ్స్ అనేవి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బే. సరే మనకి హిస్టరీ దాన్ని ఓపెన్ చేశారు కదా, సో అదన్నా మనకు కొద్దిగా బాగుండిద్ది అంటే మెయిన్లీ మనకి డబ్బింగ్ బాగాలేదు భయ్య, ఏఐని యూస్ చేశారు కదా, సో అప్పుడే మీకు ఒకసారి షార్ట్ పెట్టాను. సో కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎమోషన్స్ గంభీరంగా చెప్పేటప్పుడు లేదంటే కనుక ఏడుస్తూ ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనకి అదే వాయిస్ టోన్ మనకి ఉంటుందా అంటే, సినిమా మొత్తం మీద మనకి పౌరుషం వచ్చినప్పుడు లేదంటే బాధ వచ్చినప్పుడు డైలాగ్స్ అనేవి కనీసం ఒక్కటంటే ఒక్కటి వచ్చినట్టు అసలు లేదు భయ్య, అస్సలు అంటే అసలు లేదు. ఒక్కడు కూడా మంచిగా వచ్చినట్టు డైలాగ్స్ అనేవి. దాంతో మనకి డైలాగ్స్ కూడా బాగు, అట్ ది సేమ్ టైం కొంతమందికి క్యారెక్టర్స్ కూడా సెట్గా లేదు. మెయిన్లీ మన సూర్య గారిని చూపించిన విధానం, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఏమాత్రం బాగాలేదు భయ. అంటే ఇప్పుడు చాలామంది అంటారు బ్రో షార్ట్గా ఉన్నారు కాబట్టి అంటే హైట్ వల్ల అలా అనిపిస్తుంది అంటే, కాదు ఇలాంటి సొల్లుకారాలు నేను చెప్పను. మీరు కనుక మన హాలీవుడ్లో ది గ్రేట్ వాల్ అనే మూవీ కనుక మీరు చూసి ఉంటే మనకి అటు సైడ్ వాళ్ళందరూ కూడా మనకి హైట్ అనేది తక్కువగానే ఉంటుంది, హైట్ పరంగా తక్కువగానే ఉంటారు, బట్ ఆ కాస్ట్యూమ్స్ కానీ డిజైన్ చేసుకునే విధానం కానీ మేక్ ఓవర్స్ కానీ చాలా మంచిగా సూట్ అవుతాయి అనమాట. సో నేను ఎప్పుడు కూడా నేను హైట్ గురించి అందుకు ఎప్పుడు మాటను, ఇలా మనకి హిస్టారికల్ మూవీస్ తీస్తున్నా కానీ చూపించే విధానం మనకి బాగుంటుంది అనమాట. సో అలా మనకి సూర్య గారిని అలా మనకి స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్గా చూపించడంలో ఫెయిలర్ అని చెప్తాను. జస్ట్ ఒక 2-3 సీన్లు బాగున్నాయి అలా అనిపిస్తుంది అనమాట. నాకైతే అప్పుడప్పుడు బాబీ డియోల్ గారు అసలు ఎందుకు మీరు మూవీలో అంటే అరవటం, నాకు లిటరల్లీ జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేనేముంది వెళ్తాను అరుస్తాను కొట్టించుకుంటాను వచ్చేస్తాను, ఇదే రిపీట్ అవుతూ ఉండిద్ది. అప్పుడు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఏం అదే అనిపిస్తుంది, అరుస్తారు కోస్తారు అరుస్తారు కోస్తారు, వాళ్ళగా మీరు కోయించుకున్నారు ఎట్టుందనమాట. ఏం చేద్దాం. అండ్ మనకి ఎమోషన్స్ కూడా మనకి ప్రాపర్గా కనిపించలేకపోయారు. అండ్ విపరీతమైన టార్చర్ ఏంద్ర నాయన అంటే డిఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పొంబాలే నువ్వేనయ్యా ఈ దరిద్రమైన ప్యాటర్న్ని ఫాలో అప్ చేసింది, ఇంకా ఫాలో అవుతుంది, అసలు నిన్ను తిట్టాలి, ముందు నిన్నే తిట్టాలన్నమాట. ఒక పక్క మనకి డ్రామా అనేది అన్ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది, ఎమోషన్స్ పడట్లేదు, అండ్ దానికి తోడు మనకి వన్ సైడ్ కొట్టుడు, లిటరల్లీ ప్రతి ఒక్క యాక్షన్ బ్లాక్ వన్ సైడ్ కొట్టు అనమాట. మనకు అసలుకే నచ్చబోయి సరే కనీసం ఒక్క యాక్షన్ సీన్ అన్నా కానీ కన్విన్సింగ్ గా చూపించారా, ఆ వన్ సైడ్ కొట్టుడు అన్న లిటరల్లీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదనమాట. అండ్ ఆ ఫైట్ కొరియోగ్రఫీ కూడా అసలు బాగాలేదు భయ. ఎంత దారుణంగా ప్రొసీడింగ్స్ అనేవి అంత అన్ఇంట్రెస్టింగ్ గా ఫ్లాట్ గా పెద్ద బోరింగ్ గా పోతూ ఉంటే
ఇంకా సముద్రం ఓపెన్ చేస్తారా బాబోయ్, దీనమ్మ జీవితం. డిఎస్పి గారు మీకు కూడా ఏమైందండి, ఎందుకండి అంత గోలగా ఎందుకండి? స్టీల్ డబ్బాలో గులకరాలు వేసుకుంటాను, అంత గోలగా ఎందుకు? ఏమాత్రం మ్యూజిక్ అసలు ఏం ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఎందుకు అంత గోలగా ఎందుకు అంటున్నాను. అండ్ దానికి తోడు ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు ఎక్కడ చూడరు, సో నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పర్టికులర్ పోర్షన్ దగ్గర నుంచి అనమాట నైట్ టైం జరుగుతుంది. నోట్ దిస్ పాయింట్ మై లవ్లీ ఆడియన్స్, నైట్ టైం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఫైట్ జరిగింది అనుకోండి, ఏ టైంలో జరిగిద్ది బ్రో? నైట్ టైమే కదా అంటారు. ఆహా అమ్మో ఆగండి అమ్మా. సినిమాలో మనకి ఒక పక్క బాబీ డియోల్ గారేమో సముద్రంలో నైట్ టైం ఉంటారు, ఒక పక్క ఫైట్ సీక్వెన్స్ ఏమో అడవిలో మనకు కొంచెం వెళ్తున్నట్టు మనకి చూపిస్తారు అనమాట. ఇదంతా జరిగేది మళ్ళీ నైట్ టైమే. సముద్రంలో నైట్ చూపిస్తారు, అక్కడ మనకి వెళ్తురు చూపిస్తారు. ఓయే ఇలా ఉండిద్దయా. అండ్ ది క్లైమాక్స్ ఇంకొద్దులే, వద్దు ఇంక చాలు ఇంక చాలు. సినిమా మొత్తం మీద ఏదైనా బాగుంది అంటే ఫ్రాన్సిస్ది హెయిర్ స్టైల్, ఆ మేకర్ అనేది తను యాక్షన్ అంటే మనకి గాలి వస్తున్నప్పుడు కానీ ఫైట్ చేసేటప్పుడు కానీ ఆ మూమెంట్స్ కానీ యాక్షన్కి చాలా మంచిగా సెట్ అయిందనమాట. ఆ లుక్ గురించి చెప్తున్నాను, క్యారెక్టరైజేషన్ గురించి కాదు. సో అదైతే కొంచెం అంత హాలీవుడ్ వైబ్ వచ్చింది. అంటే మనకి సూర్య గారికి అది చాలా మంచిగా సూట్ అయిందనమాట. ఒక మంచి ప్రాపర్ యాక్షన్ మూవీ చేయొచ్చు. సో అది భయ్యా, దట్స్ హౌ ద కంగువా ఈజ్. సో అదండి విషయం. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రౌన్ స్టార్మ్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, సూర్య గారు ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశారు. అండ్ రెస్ట్ క్యారెక్టరైజేషన్లో ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కొన్నిసార్లు డైలాగ్స్ చెప్పడం కానీ అసలు బాగాలేదు. అసలు బాగాలేదు. అది కొన్ని ఓన్ వాయిసా లేదంటే కనుక కొన్ని అంటే ఏఐని వాడారు అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. అంటే అది ఎంత మోతాదులో అనేది మనకి అది వాళ్ళకి తెలుసు, అది మనం చెప్పలేం కదా. అంటే ఏఐని ఎక్కువ పోర్షన్ వాడారా లేదంటే ఓన్ డబ్బింగ్ ఎక్కువ పోర్షన్ ఉండిద్దా, ఇది మనం చెప్పలేం. కాబట్టి అది రెండు కలిసి చెబుతున్నాను, మీరు ఎలా తీసుకొచ్చినా కానీ బాగాలేదు ఓవరాల్గా, అది విషయం అయితే. అండ్ ఇంకా సీజీ అయితే క్రొకడైల్ని బాగా పుల్ ఆఫ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ టైగర్స్ అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది, అది క్వాలిటీ బాగాలేదు. అండ్ మనకి విఎఫ్ఎక్స్ అయితే అందుకే చెప్పాను మొన్న ఎవరికి కింద కామెంట్ పెట్టాను, బ్రో మనకి థియేటర్స్లో మనకి స్క్రీన్స్ అనేవి మనకి వాళ్ళు ఇంకొంచెం డార్క్గా కలర్ గ్రేడింగ్ అనేది ఇంకొంచెం డార్క్గా చేస్తే మనకు కనిపిదని చెప్పేసి థియేటర్లో అచ్చు గుద్దినట్టు కనిపిస్తుంది. అది బ్లూ మ్యాట్ వేసారు, గ్రీన్ మ్యాట్ వేసారని చెప్పేసి అందుకే చెప్పాను కలర్ గ్రేడింగ్ అనేది ఇంకొంచెం డార్క్ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని కళ్ళకి గన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పోస్టర్లో అది డాగే కదా, మరి సినిమా మొత్తంలో అసలు ఆ డాగ్ లేదేంటి? మీరు చెప్పండి, అది డాగ్ ఏమైపోయింది? ఇంకా రిమైనింగ్ వాడి గురించి ఏం చెప్పలేదంటే అసలు ఏమి లేదు అర్థం. వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అది ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పే కదా. మనకి ఈ టీజర్ ట్రయల్లో అంతవరకు ఫ్రెష్ బీట్స్ అయితే ఉన్నాయి, వాటిని అడిది మళ్ళీ సినిమా మొత్తం కొట్టేశారనమాట. అండ్ చాలా ఇంకా సినిమా సగం దగ్గర నుంచి సెకండ్ హాఫ్లో ఇంకా సగం దగ్గర నుంచి గోల తప్ప ఏ ఉండదు ఇంకా, అది విషయం అయితే. అంతే, దాట్స్ రివ్యూ ఆన్ కంగువా. అండ్ యప్, దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.